నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల పనులైతే వేగంగా సాగుతున్నాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలో నేషనల్ హైవే 167ఏకి సంబంధించి నిర్మాణం ప్రజెంటు ఫాస్ట్గా కొనసాగుతుంది. వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు ఈ జాతీయ రహదారి త్వరలో అందుబాటులోకి రానుంది. దానికి సంబంధించిన వివరాలను వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నేషనల్ హైవేల పనులు వేగవంతమయ్యాయి. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా మీదుగా బాపట్ల జిల్లాకు వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు నేషనల్ హైవే 167A దీని నిర్మాణం అయితే కొనసాగుతుంది. దీనికి మొత్తం 1064.24 కోట్లతో దీన్ని అంచనా వ్యయం చేశారు. ఈ ఏడాది ఆఖరికి ఈ హైవే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ నేషనల్ హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న చాలామంది రైతులు ఇంకా నష్టపరిహారం అందలేదని అయితే కొంత ఆందోళనలో ఉన్నారు. నిర్మాణానికి భూములు కోల్పోయి తమకు పరిహారం అందడంలో ఆలస్యం జరుగుతుందని వారు వాపోతున్నారు. నేషనల్ హైవే 167A వాడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు నిర్మాణ పనులు వేగంగా సాగుతుంది. ఈ హైవే వాడరేవు నుంచి కారంచేడు, పర్చూరు, చిలకలూరుపేట మీదుగా పిడుగురాళ్ళ దగ్గర ఈ నకరకల్లు అడ్డరోడ్డు వరకు నిర్మాణం అనేది కొనసాగుతుంది. బాపట్ల జిల్లాలో దాదాపు 45 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉండనుంది. ఈ రోడ్డు పూర్తయితే ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి హైదరాబాదుకు త్వరగా వెళ్ళొచ్చు. అలాగే తెలంగాణ వైపు నుంచి చీరాల తీర ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేషనల్ హైవే కోసం భూసేకరణ చేసినప్పుడు రైతులు తమ భూములను కోల్పోయారు. వారికి నష్టపరిహారం ఇస్తామని అధికారులు అయితే చెప్పారు. రైతుల నుంచి అన్ని డాక్యుమెంట్లు తీసుకొని ఆన్లైన్లో నమోదు చేశారు. కానీ 2 ఏళ్ళు గడిచిన కొందరికి మాత్రమే పరిహారం అందగా మిగిలిన రైతులకు పరిహారం అందలేదని ఆందోళనలో ఉన్నారు. అయినా సరే ఓవైపు హైవే పనులు జరుగుతుండడంతో తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని అయితే కోరుతున్నారు. 2 ఏళ్ళు అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని అయితే కోరుతున్నారు. ఇదిలా ఉంటే రైతుల నష్టపరిహారం అంశంపై అధికారులు స్పందించారు. భూసేకరణ జరగగానే యజమానులకు పరిహారంపై నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. గతంలో పరిహారం ఆలస్యమైందని, కానీ గత కొంతకాలంగా రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 3 దఫాల్లో పరిహారం అందజేశామని, కోర్టు వివాదాలు, అగ్రిమెంట్లను పరిశీలిస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. త్వరలోనే తప్పకుండా అందరికీ పరిహారం అందేలాగా చేస్తామన్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క వాడరేవు హైవే అనేది త్వరలోనే పూర్తి కాబోతున్నటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.